జ్ఞాపకం చేసుకొని అటు గొప్ప జీవితాలను ప్రసాదించినటువంటి దేవునిని మహిమపరచడానికి, కృతజ్ఞతలు తెలియచేయడానికి మనమందరం కూడా దక్షిణ హస్తాన్ని ఇట్టి వెలుగు వైపు చాచి వారికి మనము కృతజ్ఞతాంజలిని ఘటించుదాం. For the Indians, this is the day that the Lord has made. We will be rejoice and be glad. ఈ దేశమేగిన ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని. ప్రతి రక్తపు బొట్టులో దేశభక్తిని నింపుకొని భారతదేశము యొక్క జీవితానికి, భారతదేశము యొక్క భవిష్యత్తుకు అహర్నిశలో నిష్కామ కర్మగా పాటుపడుతున్నటువంటి జనాంగమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఎలుగెత్తి గొంతెత్తి స్వరమెత్తి శిరస్సు ఎత్తి చెప్పు, నేను భారతీయునని, భారతీయునిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని చెప్పు. ఈరోజు 75 వసంతాల అనంతరం భారతదేశము ప్రపంచ అగ్రగామి దేశాలతో పోటీ పడుతున్నదనంటే అందులో నీ పాత్ర, నా పాత్ర గణనీయంగా ఉందని గుర్తించు మిత్రమా, గ్రహించు మిత్రమా, గుర్తుకు చేసుకో మిత్రమా. ఇండియా, మేరా ఇండియా, అప్నా ఇండియా. భారతదేశం యొక్క నిర్మాణములో, భారతదేశములో జన్మించిన ప్రతి మానవుడు కులం, మతం, ప్రాంతీయం, భాష భేద భావము లేకుండా ఈ దేశ నిర్మాణము కొరకు ప్రతి విశ్వాసానికి సంబంధించినటువంటి వారు నిష్కామ కర్మతో ఈ రోజు వరకు తమ యొక్క కింకర్తవ్యాన్ని నెరవేరుస్తున్నటువంటి కారణాన ఈ రోజున ఈ మువ్వన్నెల జెండా ఇంకా గగనానికి ఏగి స్వచ్ఛంగా తల ఎత్తుకొని అది ఎగసి పడుతూ ఉన్నది. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. భారత ప్రజానికానికి పరిపూర్ణమైన స్వాతంత్రము అవసరం అన్నటువంటి విషయాన్ని గుర్తించి, గ్రహించి, గమనించి గలము ఎత్తినటువంటి వారిలో ప్రప్రథమంగా చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ అనేటువంటి వాడు. చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ అనేటువంటి వాడు మొట్టమొదటిసారిగా భారత ప్రజానికానికి సంపూర్ణమైన స్వాతంత్రము ఇచ్చి తీరాలి అని అంగ్రేజీ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక యాజకుడు, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక ఆర్డైన్డ్ మినిస్టర్ చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్. He was the first person to open his mouth against the Britishers and has started or began his fight to give independence to the Indians. ఒక ఐగారు మొదలుపెట్టిన ఉద్యమం ఇది. And that to a man from England. మన ప్రాంతంలో ఈ రోజున సంఘాలు నిలబడ్డాయంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీల యొక్క సేవ ఫలితమే, అది మర్చిపోకూడదు. ఈ చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ అనేటువంటి మిషనరీ, he was a missionary, Christian missionary. He was an educator. He was a social reformer in India. వీటన్నిటిని మించి చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ ఒక అయ్యగారు,
He was a close associate, a good friend of Mohandas Karamchand Gandhi, భారతదేశపు జాతి పిత. ఆఫ్రికా దేశంలో అక్కడ ఉన్నటువంటి వారి యొక్క హక్కుల కొరకు, హ్యూమన్ రైట్స్ కొరకు, మానవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నప్పుడు చార్ల్స్ ఫ్రీవర్ ఆండ్రూస్ అనేటువంటి వాడు అయ్యగారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతో ఉన్న సన్నిహిత్యం బట్టి అతని చెంతకు వెళ్ళి అతనిని ఉరి కొలిపి, నీవు భారతావనికి వచ్చి ప్రజల స్వాతంత్రం కొరకు పోరాటము చేయవలనని ఆయనను ఒప్పించి, ఆయనను మెప్పించి, ఆయనను భారతావనికి తీసుకొని వచ్చినటువంటి ఆ కారణాన ఈ రోజున ఈ స్వతంత్రపు మువ్వన్నెల జెండా. Shall we all praise God? చెప్పరా? It is our contribution for this beautiful Independence Day. It is the church contribution for this beautiful Independence Day. Later on, lots of people have contributed. 1909వ సంవత్సరముల అన్నమాచార్యన్, అక్కమాచార్యన్, popularly known as Jhansi Rani of Travancore, she has participated in the freedom struggle. Rosamma Punnos, 1913వ సంవత్సరం, యాక్టివిస్ట్, పొలిటీషియన్, లాయర్, ప్రత్యక్షంగా స్వరాజ్యం కొరకు పోరాటము చేసిన మరొక మహిళ, మరొక వీర విశ్వాస వనిత. అనంతరం యానీ మ్యాసెకెర్నీ, 1902వ సంవత్సరం, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ and the member of parliament from Kerala who opened her mouth and fought for the independence of India. Later on, Titus. పాతకాలము మీరు 500 రూపాయల నోటు చూస్తే అక్కడ ఉప్పు సత్యాగ్రహం బొమ్మ ఉంటుంది. గాంధీ మహాత్ముడు ఎంపిక చేసుకున్నటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎంపిక చేసుకున్నటువంటి 72 లేదా 79 మంది సత్యాగ్రహులలో గాంధీ మహాత్మునితోని సబర్మతి నుంచి దండి వరకు కాలులో కాలు, పాదములో పాదము, అడుగులో అడుగు వేసి నడిచినటువంటి మహనీయుడు టైటస్. ఆయన చిత్రపటము పాత 500 రూపాయల నోటు మీద ప్రభుత్వం వారు ముద్రించినారు. టైటస్ గారిని గౌరవపూర్వకంగా గాంధీ మహాత్ముడు ఆయనను టైటస్ జీ అని నామకరణం చేసినాడు. హి వాజ్ ఇన్ ఏర్వాడ్ జైల్. లేటర్ ఆన్ హి హాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు నాసిక్ జైల్ అండ్ ఇట్ వాస్ జార్జ్ జోసెఫ్, ద సిరియన్ క్రిస్టియన్ ఫ్రమ్ కేరళ, స్వదేశీ ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినటువంటి ఒక క్రైస్తవ యాజకుడు, అర్చకుడు, సేవకుడు అయ్యగారు. ఇట్ వాస్ టీవీ థామస్ ఇన్ 1910. ఇట్ వాస్ మధుసూదన్ దాస్ who was popularly known as Utkal Gaurav, and he was the first graduate and advocate from Odisha. And Kali Charan Banerjee, wonderful theologian in 1847. J.C. Kumarappa, 1897. బ్రహ్మానంద ఉపాధ్యాయ, ఈయన పేరు చదవకుండా ఎవరి అయ్యగారులో ఈ గౌన్లు వేసుకున్న వాళ్ళకు బీడీ డిగ్రీ రాదు. హీ వాజ్ ఎ థియోలాజియన్, హీ వాజ్ ఎ హిందూ క్యాథలిక్ సాధు, అండ్ హీ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ మూమెంట్ ఇన్ ద స్వదేశీ మూమెంట్. అండ్ యు నో పండిత్, you know what is the full name of Pandit Ramabai? Pandit Mary Saraswati Ramabai. Pandit Mary Saraswati Ramabai. She was a feminist, women's right, educational activist, pioneer in the education and emancipation of women in India, a social reformer. 1889వ సంవత్సరంలో కాంగ్రెస్ సెషన్లో స్త్రీ ప్రాతినిధ్యము సంపాదించగలిగినటువంటి 10 మహిళా మూర్తులలో పండిత్ మేరీ సరస్వతి రమాబాయి అనేటువంటి
మీలాంటి విశ్వాస వీర వనిత ఈ మువ్వన్నెల జెండా స్వతంత్రానికి ప్రాణము. అండ్ ఇట్ వాస్ కాళీచరణ్ బెనర్జీ చక్రయ్య, గ్రేట్ థియాలజియన్స్.